ఈ ధనుర్మాసంలో మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఇలా చేస్తే చాలండి, బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడనమాట. అందుకే ధనుర్మాసంలో మర్చిపోకుండా ఏంటంటే గనక ఉప్పు పరిహారాన్ని చేయాలని మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే ఉప్పు అప్పుని తీరుస్తుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తుందనమాట. అందుకే ఉప్పుకు చాలా పవర్ ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. మనకు ఆర్థికంగా కలిసి రావాలన్నా సరేనండి, ఉప్పు పరిహారం అనేది పనిచేస్తుంది. అలానే కాకుండా మన అప్పులు తీర్చుకోవాలన్నా సరేనండి, మనకేంటంటే ఉప్పు పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు. నార్మల్‌గా ఏంటంటే గనక ధనుర్మాసం పరమ పవిత్రమైన మాసం, చాలా శక్తివంతమైన మాసంగా పరిగణిస్తారు. ఈ నెల రోజులు కూడా ఏంటంటే గనక శుభకార్యాలు చేయకపోయినా మనం భక్తి భావంతో ఏంటంటే గనక చక్కగా పూజలు ఇలాంటివి మనం చేస్తూ ఉంటాము. ధనుర్మాసం ఏంటంటే గనక చెప్పాలంటే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసంగా పరిగణిస్తారనమాట. ఈ మాసం నెల రోజులు కూడా ఏంటంటే గనకనండి నిష్ట నియమాలతో తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే గనక ఇవన్నీ కూడా అంటే పూజలు ఇలాంటివి మనం చేస్తూ శుభకార్యాలు చేయకపోయినా ప్రతిదీ కూడా అండి చక్కగా ఏంటంటే గనక దీపధూప నైవేద్యాలతో పూజించుకోవటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే కాకుండా ఈ మాసం చాలా పవిత్రమైన మాసంగా కూడా పరిగణించబడుతుందన్నమాట. అందుకే ఎవరికైతే విపరీతంగా అప్పుల బాధలు, అనేక రకాల కష్టాలు, సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. నార్మల్గా చెప్పాలంటే కనుక రాళ్ళ ఉప్పు అండి అతీత శక్తివంతమైనదండి, చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందండి, చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారనమాట. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక నెగిటివ్ని తీసేయటమే కాదు, అనేక రకాల పరిహారాల పరంగా కూడా రాళ్ళ ఉప్పు ఉపయోగపడుతుంది. అంటే రాళ్ళ ఉప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. కొంతమంది కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, గల్లులుప్పు, అలానే కాకుండా ఏంటంటే కనుక క్రిస్టల్ సాల్ట్ అని ఇలా పిలుస్తూ ఉంటారనమాట. పేరు ఏదైనప్పటికీ కూడా ఏంటంటే కనుక ఉప్పు అనేది చాలా పవిత్రమైనదండి. ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి పరిహారానికి అది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలలోనే చెప్పబడుతుంది. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే పవిత్రమైన మాసం కాబట్టి ధనుర్మాసంలో ఒక్కసారైనా సరేనండి ఉప్పు పరిహారం చేసుకోండి. తిథి వార నక్షత్రం అంటూ ఏమీ లేదు, మీరు ఎప్పుడు చేసినా కానీ మీకైతే ఫలితాలు ఉంటాయి. మీరే మీ కళ్ళతో ఏంటంటే కనుక ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనుర్మాసంలో ఒక్కసారైనా సరే ఉప్పుతో ఇలా చేస్తే బిచ్చగాడు సైతం కుబేరులాగా మారటానికి అవకాశం ఉంటుందండి. మనకు విపరీతంగా కష్టాలు వస్తూ ఉంటాయి, ఆ కష్టాల బారిన మనం పడిపోతూ ఉంటాం. కష్టాలు తీర్చుకోవడానికి ఎన్నో మార్గాలను మనం ఎంచుకుంటూ ఉంటాం, అయినప్పటికీ కూడా మన కష్టాలు పోవు కదండి. ఆ కష్టాలను సైతం పోగొట్టుకోవటానికి అప్పుల బాధలండి, అప్పుల కూబిలో పడిపోయి అప్పుల అంటే కూబిలోనే ఉండిపోయి ఎంతమంది బాధపడతారంటే గనక చెప్పాలంటే అసలు ఇంకా మనకు వీలు పడదు. కానీ నిజంగా అంటే అప్పుల కోసం చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సంపాదించింది సరిపోగడో, డబ్బు ఏంటంటే కనుక సరిగ్గా లేకడో, ఏదో ఒక రకంగా మనకు అవసరం ఉండో మనం అప్పు చేస్తామండి. చేసేటప్పుడు ఎంత హ్యాపీగా అప్పు చేస్తామో తీర్చేటప్పుడు అంత బాధపడతాము. మనం ఏంటంటే సంపాదించింది సరిపోక మన దగ్గర అప్పు అంటే మనం దాచుకున్న డబ్బు కూడా ఖర్చు అయిపోయి అప్పు సమయానికి తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ ఈ పరిహారం చేయడం వల్ల అప్పు అనేది తీరుతుందనమాట. అప్పుల నుంచి మనం బయటపడవచ్చు అండి. ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చేసుకోండి, ఖచ్చితంగా కష్టాలు అయితే పోతాయి. ఎవరైతే భరించలేని సమస్యలను ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ ఏదైనా పర్వాలేదు తీసుకోండి. అలా తీసుకొని ఏంటంటే కనుక ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి, అర స్పూన్ అన్ని ఆవాలు పోసేసి, అందులో చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు, ఆ తర్వాత ఏంటంటే కనుక ₹5 బిల్లును పెట్టండి. ఇది అప్పుని తీరుస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది, కష్టాలు అనేవి మన దగ్గరికి రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి అంటే పనిచేస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని నిష్ట నియమాలతో ఆచరించుకోండి. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉప్పు మన కష్టాన్ని తీసేసినా మన బాధని తీసేసినా, పసుపు కుంకుమ ఏంటంటే గనక మంగళకరమైన శుభకరమైనవండి. ఇంకా ఈ ఆవాలు ఉన్నాయి కదా, అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయి అనమాట. నెగిటివిటీతో పాటు ఏంటంటే చెడు ప్రయోగాలు ఉంటాయి కదా, వాటిని కూడా తిప్పికొట్టడానికి ఉపయోగపడతాయి. కావున మీరు ఉప్పులో ఏంటంటే గనక ఆవాలు, పసుపు కుంకుమతో పాటు ₹5 బిల్లును పెట్టాలి. ఈ ₹5 బిల్లు ఎందుకు పెట్టాలండి అంటే గనక అప్పుని తీర్చుకోవటానికి. డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది, అప్పుల నుంచి మనం బయటపడతాము. అప్పులు అనేవి లేకుండా చేసుకోవటానికి ఈ ₹5 బిల్ల పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఎప్పుడైతే అప్పు అని మనం చెప్పుకొని ₹5 బిల్లుని పెట్టుకుంటామో ఆ క్షణం నుంచి మన అప్పు తీరిపోతుంది. ఏదో ఒక రకంగా అప్పుల నుంచి మనం బయటపడతాము. అప్పులు అనేవి లేకుండా అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పదగ్గ విషయం. కాబట్టి ఉప్పు పరిహారం అనేది చేసుకోండి, ఇది కష్టాలను కూడా తీస్తుందన్నమాట. ఇలా బౌల్లో పోసుకొని ఇల్లంతా కూడా కలియదిరిగి అప్పులు తీరాలని, ఆర్థికంగా బాగా కలిసి రావాలని, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, నష్టాలు కూడా తొలగిపోయి మాకంతా కూడా బాగా అంటే
అంటే బాగా కలగాలని, అలానే కాకుండా మంచి ఫలితాలు రావాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక కాసేపు పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత దీన్నేంటంటే 1 గంట, 2 గంటలు ఉంచి తీసేసి మనం ఏంటంటే రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ పెట్టేసి రావాలండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గనక అప్పు తీరుతుంది. మనం పెట్టొచ్చిన తర్వాత అది ఎటుపోయినా మనకు పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే గనక ఇంట్లో చేసేటప్పుడు నియమాలతో చేసుకోండి. గుప్పెడంత ఉప్పు తీసుకుంటే అందులో ₹5 బిళ్ళ పెట్టండి. అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ అన్ని నల్ల ఆవాలు పోయండి. ఇలా పోసేసి ఇంకా పరిహారం చేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే గనక రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది. అప్పుల నుంచి మనం బయటపడతాము. అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారము. ఇదేంటంటే చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అండి. అప్పును తీర్చుకోవటానికైతే ఇది ది బెస్ట్గా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట. ఈ ధనుర్మాసంలో గనక మీరు ఆచరించిన, ఈ ధనుర్మాసంలో మీరు ఒక్కసారైనా సరే ఉపపరిహారం చేసుకున్నా ఖచ్చితంగా మీ అప్పు తీరుతుంది. మెల్లిమెల్లిగా అప్పు తీరటానికి అవకాశం ఉంటుంది. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరే ఎదుగుతారు. అలానే కాకుండా ఏంటంటే గనక డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేసిన తర్వాత ధనం మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. 4 వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించబడుతుంది. అది ఏ దారిలో వస్తుంది, ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ధనం వస్తుందని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా లక్ష్మీదేవి ఏంటంటే గనక ఒక బలం రూపంలో కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది. ఒక అనుగ్రహం ఏంటంటే గనక అమ్మవారు ఒక డబ్బు రూపంలో కూడా అనుగ్రహాన్ని ఇస్తారనమాట. అలా మనకేంటంటే అప్పు అనేది తీరిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఉపపరిహారం అనేది చేసుకోండి. చేసేసుకుని ఫలితం అనేది పొందండి. మీకుండే అప్పులన్నీ కూడా తీర్చుకొని మీరే అప్పులు ఇచ్చేంత స్టేజ్కి ఏంటంటే గనక ఎదగండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారము. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. చాలా మంది కూడా ఏంటంటే గనక అప్పులున్నాయని బాధపడతారు. అప్పుల కోసం ఏంటంటో అమ్ముతూ ఉంటారు. మనం ఎంత అమ్ముకున్నా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అప్పు తీరదు. అలా తీరక కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం. ఇక అలానే కాకుండా రావాల్సిన డబ్బుని కూడా రప్పించడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కష్టాన్ని తీరుస్తుంది. అప్పు నుంచి బయటపడేసి అప్పులను ఇచ్చేంత స్టేజ్లో మనని ఉంచుతుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇలా చేసుకోండి. తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు. ధనుర్మాసంలో ఒక్కసారైనా సరే ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మార్పులైతే మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చండి. ఉప్పు పరిహారం అనేది చాలా పవర్ అనమాట. ఉప్పు అతీత శక్తివంతమైనది. ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. అంటే సముద్రంలో దొరుకుతుంది కదా రాళ్ళ ఉప్పు చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో పరిహారం చేసుకుంటే వితిన్ సెకండ్స్లో ఫలితం వస్తుందని కూడా భావిస్తూ ఉంటారండి. అందుకే రాళ్ళ ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక చెప్పాలంటే మన జీవితాన్ని మార్చేంత శక్తి రాళ్ళ ఉప్పులో ఉంటుంది. చెడుని తీసేయటానికి, దరిద్రాన్ని తొలగించడానికి, దిష్టి దోషాల నుంచి బయటపడటానికి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మనకు దైవానుగ్రహాన్ని కలిగించడానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను తీసేయటానికి కూడా కల్లుప్పు ఉపయోగపడుతుంది. కాబట్టి పరిహారం అయితే చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ధనుర్మాసంలో ఖచ్చితంగా అండి ఇది మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి. ఇది మీ ఇంటి బీరువాలో పెడితే మీ సుడి తిరుగుతుందండి. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మనం చూసుకుంటే బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి. అసలు ఖర్చు అయిపోతూనే ఉంటుందన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు డబ్బు ఖర్చు అవుతుందో కూడా మనకు తెలియదు కదా. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మా డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది, మాకు డబ్బులు ఏంటంటే కనుక అస్సలు కూడా నిల్వ ఉండట్లేదండి, ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియదండి అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బీరువాలో ఇది పెడితే ఖచ్చితంగా అండి మీరు పెట్టిన డబ్బు పెట్టినట్టే ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఖర్చుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఖర్చు అనేది ఒక మితిగా అవుతుంది. అలానే కాకుండా ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. అందుకే బీరువాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, బీరువాను నీట్గా ఉంచుకోండి. బీరువా పైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసుకోండి. బీరువా లాకర్ దగ్గర ఓం గుర్తు వేసుకోండి. అలానే కాకుండా బీరువా దగ్గర ఏంటంటే కనుక ఒక బౌల్ని తీసుకొని అందులో ఉప్పుని పోసేసి కుంకుమ పసుపుని పోసి ఆ బౌల్ని ఏంటంటే కనుక బీరువా పై భాగంలో కానీ బీరువా కింద కానీ పెట్టుకోండి. అలా పెడితే అక్కడ నెగిటివిటీ అనేది ఉండదు, చెడు అనేది ఏర్పడదు, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా బీరువాలో పెట్టిన డబ్బు కూడా స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరేంటంటే కనుక ఒక్కసారి అంటే ఈ మూటని కట్టి మీరు బీరువాలో పెట్టుకుంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట. చాలామంది కూడా చెప్పాలంటే కనుకనండి చాలా బాధపడిపోతూ ఉంటారండి, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ధనం కోసం అల్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉంటేనే మనుషులకు వాల్యూ ఉంటుంది. అలానే కాకుండా డబ్బు ఉంటేనే కష్టం పోతుంది. ప్రతిదీ కూడా మనం డబ్బుతోనే కొంటాము. చివరికి ఏంటంటే కనుక ప్రతి బంధాలు కూడా డబ్బు ఉంటేనే వస్తూ ఉంటాయి కదా. కాబట్టి డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మనకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చి ధనం అంటే
ఇలా అంటే పెరుగుతూ ఉండాలి. ధన ద్వారాలు తెచ్చుకోవాలంటే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఈ ధనుర్మాసంలో ఏంటంటే గనక చేసుకోవచ్చండి. చాలా శక్తివంతమైన పరిహారం. మీరు ఎప్పుడైనా సరే చెయ్యండి. తిదివార నక్షత్రాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలైతే వస్తాయన్నమాట. ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకోండి. ఇప్పుడు కట్టి పెడితే మళ్ళీ ధనుర్మాసం వరకు కూడా ఉంటుంది. అంటే ఒక సంవత్సరం మొత్తం కూడా ఏంటంటే గనక చెక్కు చెదరకుండా పాడైపోకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక గుర్తుపెట్టుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక 11 రూపాయలు సిద్ధం చేసుకోండి. చిల్లర నాణ్యాలను మాత్రమే తీసుకోండి. ఇలా చిల్లర నాణ్యాలను తీసుకొని ఇలా చేసిన తర్వాత ఏంటంటే గనక ఇలా 11 రూపాయలు తీసుకొని అందులో ఏంటంటే అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, 2 యాలకులు, అలానే కాకుండా 2 లక్ష్మీ గవ్వలు, ఆ తర్వాత కాస్తంత పచ్చకర్పూరం, కొద్దిగంత రోజ్ వాటర్. ఒకవేళ రోజ్ వాటర్ లేకపోతే గులాబీ పూల అంటే రెక్కలు ఉంటాయి కదా, అంటే రేకులు అంటాం మనం, గులాబీ రేకులు, అవి ఒక 5 తీసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 11 రూపాయలు, 2 అంటే యాలక్కాయలు, 2 లక్ష్మీ గవ్వలు, కొంచెం అంత పచ్చకర్పూరం, అలానే కాకుండా మనకు చిటికెడు కుంకుమ, పసుపు, ఆ తర్వాత రోజ్ పెటల్స్ తీసుకోండి. రోజ్ వాటర్ ఉన్నా సరే చల్లండి దాని మీద, వస్త్రంలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా 11 రూపాయలు గవ్వలు, అలానే కాకుండా యాలకులు, కుంకుమ, పసుపు, పచ్చకర్పూరం, అలానే వచ్చేసి ఏంటంటే కనుక డబ్బు, ఆ తర్వాత రోజా పూల యొక్క అంటే రెక్కలు ఉంటాయి కదా, అవి 5 పెట్టేసి చక్కగా ఏంటంటే కనుక మూట కట్టుకోండి. మూట కట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. డబ్బు కోసం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ధనం రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం అంటే మా దగ్గరికి ఆకర్షించబడాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇలా మూట కట్టేసి దానికి దీపం ధూపం చూయించి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి బీరువాలో దాచుకోండి. బీరువాలో పెట్టిన తర్వాత అలాగే పెట్టకూడదండి. ఇది పెట్టినప్పటి నుంచి కూడా మీ సంపాదన పెరుగుతుంది. మీరు డబ్బు ఎంత బీరువాలో దాస్తే అంత వృధా ఖర్చులు పోకుండా ఒక మితిగా ఖర్చు అయ్యి మీకు డబ్బు మిగులుతుంది. మీ కంటికి మీ బీరువాలో కనిపిస్తూనే ఉంటుందన్నమాట డబ్బు. ఇంకా అలానే కాకుండా ధన సమస్య పూర్తిగా తొలగిపోయి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనుర్మాసంలో మర్చిపోకుండా బీరువాలో ఇది పెట్టుకోండి. ఇంకా అలానే కాకుండా అప్పుడప్పుడు అంటే 15 రోజులకోసారి 20 రోజులకోసారి తీస్తూ ఉండాలి. ఆ మూటకు ధూపం చూపిస్తూ ఉండాలి. మళ్ళీ మనం బీరువాలో పెట్టుకోవాలి. ఒకవేళ 20 రోజులకు 15 రోజులకు కుదరకపోతే కనీసం ఒక నెల రోజులకైనా సరే తీస్తూ ఉండాలి. ఆ మూటకు మనం ధూపం చూయించాలి, మళ్ళీ బీరువాలో పెట్టుకోవాలన్నమాట. ఇలా సంవత్సరం పొడుగునా ఏంటంటే కనుక మీరు ఇది బీరువాలో పెట్టుకోవచ్చు. బీరువాలో పెట్టినప్పటి నుంచి కూడా మన బంగారు ఆభరణాలు కూడా తాకట్లోకి ఎక్కువగా వెళ్లకుండా ఒక మితిగా వెళతాయి. కొంతమంది బంగారం కూడా తాకట్లో పెడితే ఏంటంటే తెచ్చుకోవడానికి డబ్బులు ఉండవు, అసలు తెచ్చుకోలేము, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనమాట. డబ్బు కూడా అలాగే మనము 100 రూపాయలు ఖర్చు చేసే దగ్గర ఒక 50 రూపాయలు ఖర్చు అయిపోతాయి. ఇలా ఏంటంటే ధనం అనేది మిగలటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి, తిరుగుండదు ఇంకా.